హాయ్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్ ప్లస్. ఈ వీడియోలో వచ్చేసి మెథడాలజీకి సంబంధించిన బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అనేది పూర్తిగా చూడండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ అనేది చేయండి. అభ్యసనం ఆకర్షణీయంగా మారడానికి ఉపయోగపడేవి. అభ్యసనం అనేది ఆకర్షణీయంగా మారడానికి ఉపయోగపడేవి. ఇది వచ్చేసి తెలుగు మెథడాలజీకి సంబంధించిన బిట్స్. అభ్యసనం ఆకర్షణీయంగా మారడానికి ఉపయోగపడేవి బోధన ఉపకరణాలు. ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్, శ్రోతలు అనుసరించలేనంత వేగంగా మాట్లాడడం వచ్చేసి వేగోచ్చారణ అవుతుంది. వేగోచ్చారణ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, మనసులోని భావ పరంపరను ఏ పదాల ద్వారా ఏ వాక్యాల ద్వారా ఎదుటివారికి అందిస్తామో ఆ పదాలే ఆ వాక్యాలే భాష అన్నవారు. భాషకు సంబంధించి నిర్వచనం ఇచ్చాడు. మనసులోని భావ పరంపరను ఏ పదాల ద్వారా ఏ వాక్యాల ద్వారా ఎదుటివారికి అందిస్తామో ఆ పదాల వాక్యాలే భాష అని అన్నది ఎవరు? రామచంద్ర వర్మ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, తరగతి బోధనకు క్రమబద్ధం చేసేవి. తరగతి బోధనను క్రమబద్ధం చేసేవి ప్రణాళికలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, విద్యార్థి మూర్తిమత్వాన్ని అంచనా వేసేవి. విద్యార్థి యొక్క మూర్తిమత్వాన్ని అంచనా వేసేవి మూల్యాంకనం. ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్, ఉక్త లేఖనం యొక్క ప్రయోజనం వచ్చేసి నిర్దిష్టమైన లేఖనం అలవడుతుంది. వృత్త లేఖనం వల్ల నిర్దిష్టమైన లేఖనం అనేది అలవడుతుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించిన బిట్స్. లాంగ్వేజ్ ఎగ్జిబిట్స్ ప్రివికేషన్ మీన్స్ ప్రీవెరికేషన్. లాంగ్వేజ్ ఎగ్జిబిట్స్ ప్రీవెరికేషన్ మీనింగ్ అనేసి అడిగాడు. ద ఎబిలిటీ టు టెల్ లైస్. ప్రీవెరికేషన్ అంటే ఎబిలిటీ టు టెల్ లైస్. ప్రీవెరికేషన్ అంటే ద ఎబిలిటీ టు టెల్ లైస్. నెక్స్ట్, ద ఫాలోయింగ్ కెన్ హెల్ప్ ద రీడర్ యాంటిసిపేట్ ద కంటెంట్ ఆఫ్ ద ఆర్టికల్. రీడింగ్ ద టైటిల్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, ద ఫాలోయింగ్ ఈజ్ మీంట్ ఫర్ డీటెయిల్డ్ అండ్ ఇంటెన్సివ్ స్టడీ ఆఫ్ లాంగ్వేజ్. డీటెయిల్డ్ అండ్ ఇంటెన్సివ్ స్టడీ ఆఫ్ లాంగ్వేజ్ వచ్చేసి ప్రోజ్ లెసన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. గద్య భాగము. నెక్స్ట్, న్యూస్ పేపర్ హెడ్డింగ్ కంటైన్స్ మెయిన్లీ. న్యూస్ పేపర్ హెడ్డింగ్స్ కంటైన్ మెయిన్లీ కంటెంట్ వర్డ్స్. న్యూస్ పేపర్ హెడ్డింగ్స్లో మెయిన్గా ఏముంటుందంటే కంటెంట్ వర్డ్స్ అనేవి ఉంటాయి. ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్, ఏ కుక్ సీకింగ్ ఏ జాబ్ ఎట్ ద 5-star hotel could be asked to prepare a dish of his choice. This is తనకు ఇష్టమైన ఒక వంటని చేసి చూపించమని అడుగుతున్నారు. ఇది ఏ రకమైన పరీక్ష అనేసి అడుగుతున్నారు. ప్రొఫిషియన్సీ టెస్ట్. ఆన్సర్ వచ్చేసి వృత్తిపరమైన పరీక్ష. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, యాక్టివ్ లిజనింగ్ వచ్చేసి టు అండర్స్టాండ్ అండ్ ఇంటర్ప్రిట్. ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్, మ్యాథ్స్కి సంబంధించిన మెథడాలజీ బిట్స్. రామానుజం గణిత పరిశోధన విషయాల్ని ముఖ్యంగా దీనికి సంబంధించినవి. రామానుజం గణిత పరిశోధన విషయాలన్నీ ముఖ్యంగా దేనికి సంబంధించినవి అంటే సంఖ్యావాదానికి సంబంధించినవి. నెక్స్ట్, మానసిక చలనాత్మక రంగంలో అతి నిమ్న స్థాయి లక్ష్యము. మానసిక చలనాత్మక రంగంలో అతి నిమ్న స్థాయి లక్ష్యం వచ్చేసి అనుకరణం. ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్, సంశ్లేషణ పద్ధతి యొక్క ఒక లక్షణం. సంశ్లేషణ పద్ధతి యొక్క లక్షణం వచ్చేసి ఇందులో ఇచ్చిన దాంట్లో తెలిసిన విషయం నుండి తెలియని విషయానికి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, ఎడ్గర్ డేల్ శంకువునందు అత్యల్ప అభ్యసనమును సూచించినది. అత్యల్ప అభ్యసనాన్ని సూచించేది శాబ్దిక సంకేతాలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, ఒక అంకె సంకలనము యూనిట్ను 1వ తరగతిలో 2 అంకెల సంకలనమును 2వ తరగతిలో 3 అంకెల సంకలనమును 3వ తరగతిలో ఉండునట్టు
గణిత పాఠ్య పుస్తకములను తయారు చేశారు. ఇక్కడ ఇచ్చట విద్యా ప్రణాళిక రూపొందించడంలో అనుసరించిన ఉపగమము. ఇక్కడ విద్యా ప్రణాళికను తయారు చేయడంలో అనుసరించిన ఉపగమం వచ్చేసి ఏకకేంద్ర ఉపగమం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఏకకేంద్ర ఉపగమం. నెక్స్ట్ 17, 32, 23, 19, 62, 37 సంఖ్యలను ఆరోహణ క్రమంలో రాయండి. ఈ పరీక్షాంశం ద్వారా పరీక్షించదలసిన విద్యా ప్రమాణము. ఈ పరీక్షాంశం ద్వారా పరీక్షించవలసిన విద్యా ప్రమాణం వచ్చేసి కారణాలు చెప్పుట, నిరూపణలు చేయడం. ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ సోషల్ మరియు సైన్స్కి సంబంధించిన మెథడాలజీ బిట్స్ అయితే చూద్దాం. క్రింది వానిలో ఒకటి సమైక్యపరచబడిన ప్రక్రియ. క్రింది వానిలో ఒకటి సమైక్యపరచబడిన ప్రక్రియ. ఆన్సర్ వచ్చేసి ప్రయోగం చేయడం. ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ మానసిక చలనాత్మక రంగానికి సంబంధించిన లక్ష్యం. మానసిక చలనాత్మక రంగానికి సంబంధించిన లక్ష్యం వచ్చేసి ఉచ్చారణ మరియు సమన్వయము. ఉచ్చారణ లేదా సమన్వయం అనేది మానసిక చలనాత్మక రంగానికి సంబంధించిన లక్ష్యం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ విద్యా లక్ష్యాల సాధనకు పాఠశాల ఉపయోగించే మొత్తం అనుభవాలే కరికులం అని నిర్వచించిన వారు. కరికులంకి సంబంధించిన నిర్వచించింది ఎవరు అంటే మన్రో. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 మన్రో. నెక్స్ట్ క్రింది సందర్భంలో సాధారణ వ్యక్తుల జ్ఞాపక శక్తి 30% ఉంటుంది. క్రింది సందర్భాల్లో సాధారణ వ్యక్తుల జ్ఞాపక శక్తి 30% ఉంటుంది. చూచిన దానిలో జ్ఞాపక శక్తి వచ్చేసి 30% ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ చారిత్రక పద్ధతిలో కాంతి సిద్ధాంతాలు బోధించుటకు ఉపయోగించవలసిన ఉపగమము. చారిత్రక పద్ధతిలో కాంతి సిద్ధాంతాలు బోధించడానికి పరిణామ ఉపగమం అనేది ఉపయోగించాలి. ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ విద్యార్థులకు కల్పించవలసిన వ్యక్తిగత బోధనలో మార్పులు తీసుకురావడానికి సహకరించే మూల్యాంకనం. విద్యార్థుల కల్పించవలసిన వ్యక్తిగత బోధనలో మార్పులు తీసుకురావడానికి సహకరించే మూల్యాంకనం వచ్చేసి లోప నిర్ధారణ మూల్యాంకనం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. ఇవి టోటల్గా మెథడాలజీకి సంబంధించిన 30 బిట్స్. సో మీకు ఏ బిట్స్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.